తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పొద్దున లేస్తే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని విమర్శించిందే పాపం వీళ్ళకి ఆకలి కూడా వేయట్లేదు. ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని తీసుకెళ్లి అటకెక్కిచ్చేసి ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కేవలం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని విమర్శించడంలోనే బిజీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ గౌరవనీయ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈరోజు అన్నకి కొంచెం గట్టిగానే కౌంటర్ ఇద్దాం, కొంచెం జాగ్రత్తగా వినండి. కేటీఆర్ గారు నెగిటివ్ పాలసీలు, నెగిటివ్ పాలిటిక్స్ ఇలా మెయిన్ అజెండా. కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. బా ఏం మాట్లాడిండు కిరణ్ అన్న అంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రేమగా నేను కిరణ్ అన్న అని పిలుస్తా. చాలా మంచి పాయింట్లు మాట్లాడిండు. ఏంటి అంటే నెగిటివ్ పాలసీలు, నెగిటివ్ పాలిటిక్స్. అది కాకుండా సోషల్ మీడియా గురించి మాట్లాడిండు, ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోల గురించి మాట్లాడిండు. సోషల్ మీడియా నుంచి మొదలు పెడతాం. అన్న కిరణ్ అన్న సోషల్ మీడియాని వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కంటే దిట్ట ఎవరూ లేరన్న ప్రపంచంలో. మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాని ఏ విధంగా ఎలక్షన్లకు ముందు వాడుకున్నాడో ప్రపంచం మొత్తం చూసింది. ఇక నెగటివ్ పాలసీలు, అది కాకుండా ఏఐ జనరేటెడ్ ఫోటోలు. మేడిగడ్డ గుర్తుందా అన్న? మేడిగడ్డ ఎలక్షన్లకి ముందు మేడిగడ్డ కుంగిపోయింది, కూలిపోయింది, కాళేశ్వరం నాశనం అయిపోయింది, 1,50,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినాయి అని చెప్పేసి, ఇదే కదన్నా నువ్వు జనరేట్ చేసిన ఏఐ కదన్నా, నువ్వు వాడుకున్న సోషల్ మీడియానే కదన్నా. మరి ఆ రోజు నువ్వు వాడుకుంటే తప్పు లేదు, కానీ ఈరోజు నిజాలని చూపిస్తే తప్పు వచ్చిందా? నిజంగా మనం సిగ్గుపడాలన్నా, నిజంగా సిగ్గుపడాలి. అడవి భూమి అన్న, అది గవర్నమెంట్ ల్యాండా, అది హెచ్సియు ల్యాండా అన్న విషయం కోర్టు డిసైడ్ చేస్తుంది. దానికి నువ్వు సరిపోవు, నేను సరిపోను. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం, అది కోర్టుని డిసైడ్ చేయని. కానీ చెట్లని నరకడం తప్ప కాదా? డైరెక్ట్గా నేను ప్రశ్నిస్తున్నా, సమాధానం చెప్తామన్న దమ్ముంటే. ఇప్పుడు నేనున్న గొడ్డలు పట్టుకుని పోయి ఒక చెట్టు నరుకుతా, నన్ను తీసుకుపోయి పోలీసు వాళ్ళు లోపలేస్తారు. మరి అట్లాంటిది మీరు 400 ఎకరాలల్లా మొత్తం ఉన్న చెట్లని దారుణంగా నరికేస్తే మీ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వ నాయకులని, మిమ్మల్ని కూడా కిరణ్ కుమార్ గారు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపల ఎందుకు వేయలేదు? మీరు ప్రభుత్వ చట్ట పరిధిలోకి రారా? మీరు దేవుళ్ళ? ఒక్కసారి ఆలోచించన్నా. ఎంత గౌరవంగా కండు వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నామన్నా. నిజంగా చెప్పేటోడు నీకు కాకపోయినా ఇనే మాకన్నా సిగ్గుండాలి కదన్నా. చెట్లను నరికేసి అక్కడ ఉన్నటువంటి జింకలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అంటే, జింకలు తోడేలు ఉన్నాయా? జింకలు బయటికి వచ్చి ఇళ్ళకి పోతుంటే మహిళలు, చిన్నపిల్లలు చూసి వీడియోలు తీసారు. నీళ్లు ఎండకి తట్టుకోలేకపోతుంటే నీళ్లు పెట్టారు. పాపం జింకలు వచ్చి నీళ్ళు ఆగిపోయినాయి. చాలామంది చూసారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. మరి వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు అన్న. నిజంగా సిగ్గుపడాలి కదన్నా. మీరు చేసిన పాపాలన్నీ చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎంత మర్యాదగా నొక్కుతున్నావన్నా నువ్వు. వినండి ఇంకేమంటున్నాడు. మీరు చేసారు మీ నెగిటివ్ పాలిటిక్స్ లా ఆ పక్కన ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసారు రాత్రి. ఎందుకు డిలీట్ చేసాడు కిషన్ రెడ్డి గారు అంటే, మీకు కిషన్ రెడ్డి గారికి మీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఏదైతే చనువు ఉందో, ఏదైతే రిలేషన్ ఉందో అందుకోసం డిలీట్ చేసిండు. అంతేకాని నిజం అన్నది ఒక్కసారి మాట్లాడిన తర్వాత మంచి వచ్చాడు, ఆ నిజం మీద నిలబడాలన్న మనిషి, నిలబడాలి. కానీ ఆయన ఆలోచన ఏంటంటే, అది ఆల్రెడీ తెలిసిన విషయం. మీ బండి సంజయ్ గారే చెప్పిండు, మనము కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తర్వాత కొట్టుకుందాం, ముందు బీఆర్ఎస్ లేకుండా చేద్దాం మనం అని చెప్పేసి ఆ కుట్రలో భాగంగానే ఆయన డిలీట్ చేసిండన్న కిషన్ రెడ్డి గారు. ఇక సెలబ్రిటీలు అంటారా? సెలబ్రిటీలు అన్నా వాళ్ళు న్యాయంగానే ఆ భూముల వైపు, అంటే ఆ అడవి నాశనం ఏదైతే చేశారో మీరు, దానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, న్యాయంగా పెట్టారు. అందులో ఏఐ జనరేటెడ్ వీడియో ఏది లేదు. సరే ఉంది అనుకుందామో లేదు అనుకుందామో, అది డిసైడ్ చేయడానికి నువ్వెవరు, నేనెవరు? కోర్టులో కేసు ఉంది, లేదంటే మీరు కేసులు పెడుతున్నారు, రేపు కోర్టులు డిసైడ్ చేస్తాయి. దాన్ని డిసైడ్ చేసే అధికారం మీకు లేదు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. రెండో విషయం నా నాలెడ్జ్కి అర్థం కాక అడుగుతున్నా, కోర్టు పరిధిలో ఉన్న విషయం గురించి మాట్లాడకూడదు. ఇది మొన్ననే సుప్రీంకోర్టు మీ ముఖ్యమంత్రికి ముట్టికాయలేసింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం ఎవరైతే జంప్ అయిపోయారో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, వాళ్ళ గురించి నువ్వు పార్లమెంట్లో నిలబడి మాట్లాడమని సుప్రీంకోర్టు ముట్టికాయ వేసింది మీ ముఖ్యమంత్రికి.
అట్లాంటిది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వెట్లా మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించినవా? నెక్స్ట్ చూడండి. ఎస్సీఓ భూములో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిబౌలి ప్రభుత్వ భూమి, దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఫేక్ పిక్చర్స్, అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్. దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మీనాక్షి నటరాజన్ గారు మీ పార్టీ ఇన్ఛార్జ్, ఆమె అన్నటువంటి మాటలు ఏంటి? సరే, బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నదా పాజిటివ్ చేస్తున్నదా పక్కన పెట్టేద్దాం. మీ పార్టీ ఇన్ఛార్జ్ అన్న మీనాక్షి నటరాజన్ గారు ఆలోచించకుండా ఎట్లా మాట్లాడతారు మీరు అని చెప్పేసి ముఖ్యమంత్రినే కడిగేసింది ఆమె. అక్కడ జంతువులు లేవంటరైంది, అక్కడ నెమరులు లేవంటరైంది అని చెప్పేసి ఆమె కడిగేసింది. ఎవరిని? ముఖ్యమంత్రిని పట్టుకొని. మరి ఆమె గురించి ఏమంటావన్నా? బీఆర్ఎస్ పార్టీ గురించి అయితే నెగిటివ్గా మాట్లాడుతున్నావు, బాగానే ఉంది, కండు వేసుకుని మంచి ఏసీ వేసుకుని కూర్చున్నావు. మరి మీ మీనాక్షి నటరాజన్ గారి గురించి కూడా మాట్లాడు, నెగిటివ్గా చూద్దాం. ఉంటావా నువ్వు? రాహుల్ గాంధీ ఇదంతా నీ కుర్చీని. ఒక్కసారి ఆలోచించన్నా మాట్లాడే ముందు. మీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. మీనాక్షి నటరాజన్ గారు వెళ్ళి అక్కడ విద్యార్థులను కలిసారు, మీనాక్షి నటరాజన్ గారు వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులను కలిసారు. అదంతా వదిలేనా, ఈ సొల్లంతా కాదు. నువ్వు హెచ్సియు వెబ్సైట్ చూసావా ఎప్పుడన్నా? హెచ్సియు వెబ్సైట్లో క్లియర్గా అక్కడ జంతువులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు. మరి దాన్ని ఏమంటావు? నిజంగా మనం కొంచెమైనా సిగ్గుపడాలి కదన్నా. ఈరోజు నిజం మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతారా? సెలబ్రిటీలు వాళ్ళు నిజం మాట్లాడితే, వాళ్ళు పోస్టులు పెడితే వాళ్ళని భయపెట్టడానికి ఈరోజు కేసులు పెడతారా? కేసులు పెడితే భయపడిపోతారా? భారతదేశం చరిత్ర ఒకసారి చదవరాదన్నా. కేసులు పెడితే భయపడ్డ చరిత్ర అసలు లేదు భారతదేశంలో, ఏడలేదు. ఒక్కసారి చూసుకొని మాట్లాడు. నెక్స్ట్ ఏమంటుండో వినండి. ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరంన్నర నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 200-300 మందిని పెట్టి ఆఫీస్లో నెగిటివ్ బొమ్మలు, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ముచ్చట, నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమి లేదు తెలంగాణలో. ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేడు, అపోజిషన్ లీడర్. మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు. చాలా మంచి విషయం. మీ నాయన వచ్చి అసెంబ్లీని అటెండ్ కావట్లేదు. ఎట్లా అటెండ్ అవుతారన్నా? నువ్వు ఉన్నోళ్ళను మొత్తానికి ఇటు గుంజుకొని 10 మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపు చేయించి మీ పార్టీలో కండువాలు కప్పితే అది చట్టబద్ధమా? అది రాజ్యాంగబద్ధమా? అందుకే కేసీఆర్ గారు రావట్లా. ఎందుకు రావట్లేదు అంటే, ఇక నేను చెప్తే మరి చెప్పినని చెప్పేసి ఏడుస్తారు. కౌరవ సభ కాబట్టి రావట్లేదు. గౌరవ సభ అయితే తప్పకుండా వచ్చేవాడు. కౌరవ సభ కాబట్టి రావట్లేదు. ఒక్కసారి ఆలోచించన్నా, ఎందుకు రావట్లేడు? సరే, నీ ఏమంటారు విషయం పూర్తి చేస్తున్నాడు అనుకో. రేపు పొద్దున కేసీఆర్ గారు నీ మాట విన్నాడు, అరే మా కిరణ్ నేను లేకపోతే బాధపడుతున్నాడు అని చెప్పేసి దన్ను అని వచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టిండనుకో, ఫట్టు అని మీ గవర్నమెంట్ పడిపోద్ది. ఆ విషయం మీద కూడా ఆలోచించు. ఎప్పుడు కూడా తదాస్తు దేవతలు ఉంటారన్నా. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి కావాలని మాటి కోరుకున్నావు అనుకో, తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. దెబ్బకి ఉన్నది పోతే ఉంచుకునేదాన్ని తప్పుగా అనుకునేవు. నేను పదవుల గురించి మాట్లాడుతున్నా. ఒక్కసారి ఆలోచించు. నెక్స్ట్ చూడండి. ద్వేషము, తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు, తప్పుడు ఫోటోలు, తప్పుడు సంకేతాలు, ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు. ఇకపోతే నెగిటివ్ పాలసీస్. మరి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆయననే అడగాలి నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో. అడుగుదాం. ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా? అంటే ప్రజలు బాగుపడొద్దా? పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ. రైతు రుణమాఫీ చేయడం తప్ప, నిన్నటికి నిన్న సన్న బియ్యం వేయడం తప్ప, రాజీవ్ యువ వికాసం 5 లక్షల రూపాయలు వెనుకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప, ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు ఓర్వలేకపోతుర్రా? అది రాంగ్ పాలసీయా? 500 రూపాయలు సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా? నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే. ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే. ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు. చెప్తా, అది కూడా చెప్తా. సింపుల్గా పాలసీల గురించి మాట్లాడిండు. సరే, ఇక దానికి ముందు పాలిటిక్స్ గురించి మాట్లాడిండు, మనం కౌంటర్ ఇచ్చినాము. పాలసీస్ ఏమంటాడు? 21,000 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్టినాము, రైతు రుణమాఫీ చేసినాము అంతే చెప్పినాము. వాగ్దానం 2 లక్షలు ఉన్నటువంటి ఏదైతే లోన్స్ ఉన్నాయో అన్ని లోన్స్ని మేము మాఫీ చేస్తాము అన్నారు. అదే కదా నువ్వు ఇచ్చినటువంటి మాట. మరి అంత చేసిరా? అంత చేస్తే ఈరోజు రోడ్డు మీదకి వచ్చే ధర్నాలు చేస్తున్నటువంటి రైతులు ఎవరు? ఒకసారి ఆలోచించరా? వాగ్దానం ఏముంది? గాలికి వచ్చింది, ఇచ్చేసారు. ఈరోజు పరిస్థితులు ఏంటంటే సగం కూడా
లోన్ అన్నది మీరు మాఫీ చేయలేకపోయారు, రైతులని మోసం చేశారు. అసలు మీకు ఎక్కువగా ఓట్లు వేసిందే రైతులు. ఎందుకు అంటే హైదరాబాద్ సిటీలో మీకు సీటు రాలా, వచ్చింది మొత్తం జిల్లాలలో. రైతులని నమ్మించారు, రైతు కమిటీలని నమ్మించి వాళ్ళని మోసం చేశారు. 2 లక్షల దాకా మేము రుణమాఫీ చేస్తాము, 2 లక్షల రూపాయలు అని చెప్పి ఈరోజు 1,00,000 రూపాయలు కూడా మొత్తం చేయలేకపోయారు. అందుకే రైతులు గాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకేదేదో పాలసీస్ చెప్పి లాస్ట్కి 500 రూపాయలు సిలిండర్ అన్నాడు. 500 రూపాయల సిలిండర్ ఇచ్చేసినావా అన్న? ఏది చూపి, లిస్ట్ చూపిస్తావా? సరే, ఇవ్వని వాళ్ళ లిస్ట్ నేను చూపియానా? అదంతా వదిలే, పాలసీస్ గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఇచ్చిన 6 హామీలు అయ్యి చేయూత, నువ్వే అన్నావు చేయూత. ఏడ ఉంది చేయూత? ఎవరికి ఇచ్చినావు చేయూత? ఒక్కసారి ఆలోచించినవా? నువ్వు ఇచ్చిన 6 హామీలను తీసుకెళ్ళి ఏం చేసినావో? ఈరోజు ప్రజలు ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఇంతగా విమర్శిస్తున్నారో ఆలోచించినవా? ఇంద్రమ్మ ఇండ్లు ఎంతమందికి ఇచ్చినావన్నా? ఎంతమందికి ఇచ్చినావు ఇంద్రమ్మ ఇండ్లు? మహాలక్ష్మి స్కీము 2,500 రూపాయలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? పాలసీస్ గురించే మాట్లాడదాము, నువ్వు చెప్పిన మాటే మాట్లాడదాం. ఇచ్చినవా? ఎంత ఘోరము అంటే యువ వికాసం, విద్య, ఎవరిని మోసం చేయలేదన్నా మీ పార్టీ. అసలు మన పర భేదం లేకుండా అందరినీ కట్టగట్టి మోసం చేశారు. ఎంత సక్సెస్ఫుల్గా మోసం చేశారు. మళ్ళీ నిస్సిగ్గుగా వచ్చి మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టాడు. దానికి మళ్ళీ మాలాంటి వాళ్ళం కౌంటర్ ఇచ్చాడు. ఈ అమ్మ ఇది మా కర్మ. ఇది కేటీఆర్ గారి గురించి మాట్లాడిండు మన కిరణ్ అన్న. సరే, హరీష్ రావు గారిని వదిలిపెట్టిండు అంటే ఆయన గురించి కూడా మాట్లాడిండు. ఇక్కడ చూడండి. ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడంగానే మీ బావగారు బయటకు వచ్చారు. వచ్చి మీరు కూడా అన్నట్టు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి. ఇక జిఎస్టీ అయితే 0% అని. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ జిఎస్టీ 23-24లో 39,295 కోట్లుంటే జిఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468, 8% గ్రోత్. భారతదేశ వ్యాప్తంగా 8.6% గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే 8% గ్రోత్ లో ఈరోజు తెలంగాణ కూడా నడుస్తుంది. పక్కనే ఉన్నటువంటి కేరళలో 6% గ్రోత్ ఉంది, ఒడిశాలో 5% గ్రోత్ ఉంది, అస్సాంలో 6% గ్రోత్ ఉంది, బీహార్ లో 6% ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 5%. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత, బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్న రాష్ట్రాలే. మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు? మనం ప్రజలకు ఎట్లాగో లెక్కలు తెలియదు, ప్రజలకు జిఎస్టీ లెక్కలు ఎవరు రారని ఒక్క రోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈ రోజు మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరనే ఒక ఆలోచన. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ చెప్పిన అబద్ధాలు చూసి మీరు ఆడేదో జిఎస్టీ అయితే 0% అని గ్రోత్. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ జిఎస్టీ 23-24లో 39,295 కోట్లుంటే జిఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468, 8% గ్రోత్. తెలంగాణలో 8% గ్రోత్ అన్నాడు. ఎక్కడ? తెలంగాణలో 8% గ్రోత్ అన్నాడు. అసలు విషయం ఏంటంటే ఇది హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే మార్చి నెలలో అన్నాడు. ఇది మార్చి నెల డేటా, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డేటా. ఆయన కేరళ 6%, ఇంకేదో 8% అని చెప్పేసి మాట్లాడాడు కదా ఈ పెద్ద మనిషి. నిజమేంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నది. ఎంత అంటే 0. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది తెలంగాణ ఎంత మార్చి నెలలో 0. అదీ కాకుండా ఆయన చెప్పిన కేరళ ఏదైతే 6% అన్నాడో తప్పు. కేరళలో ఇక్కడ చూసుకుంటే ఏడుంది కేరళ 9%. హరీష్ రావు గారు మాట్లాడింది మార్చి నెలలో దారుణంగా పడిపోయింది. ఇది కంటిన్యూ అయితే చాలా కష్టం అని చెప్పేసి మాట్లాడితే ఆయన మొత్తం సంవత్సరం పట్టుకొచ్చారు. మార్చి నెలలో మాట్లాడు, 0 ఎందుకైంది? ఓసారి సమాధానం చెప్పు. ఇక్కడ 0 అయితే ఆంధ్రప్రదేశ్ అయితే -1 వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన మాట్లాడిన బీహారు, ఆయన ఏదో బీహార్ అంటాడు. బీహార్ చూస్తే సిగ్గవుతుంది మనకి. ఏడ ఉంది బీహారు? బీహారు 30%. ఎంత? 30%. మనం 0లో ఉంటే వాళ్ళు 30% ఉన్నారు. కేరళ 9%లో ఉంటే బీహార్ అయితే ఏకంగా 30%. ఉత్తరప్రదేశ్ 10%. ఏడాదొచ్చింది ఉత్తరప్రదేశ్? ఏడుంది ఆ ఉత్తరప్రదేశ్? ఇక్కడ పైన ఉంది. 10% గ్రోత్లో ఉన్నారు వాళ్ళు. ఆల్ ఇండియా ఎంత అంటే మనం చూసుకుంటే 10 పాయింట్ చేంజ్ ఉంది. ఆల్ ఇండియా
10%కి పైనే ఉంది ఆల్ ఇండియా. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం మార్చి నెలలో 0 ఉంది. ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తే దాన్ని తిప్పి 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 ఆడికి తీసుకొచ్చిన పెద్ద మనిషి అంటే మొత్తం సంవత్సరంలో అంట ఫలానా 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 అంట. మాట్లాడితే డేటా ముందర పెట్టి మాట్లాడు. నేను ముందర పెట్టే డేటా, నీకు ధైర్యం అంటే మాట్లాడు, చూద్దాం. మాట్లాడగలవా? అన్ని రాష్ట్రాలు చూసుకో. ఓడమ్మా అంతెందుకయా, జమ్మూ కాశ్మీర్ చూడు -1లో ఉంది. యానో -10-11 ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కూడా -1లో ఉంది. సరే, జమ్మూ కాశ్మీర్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా -1లోనే ఉందనుకో, అది వేరే సంగతి. ఇంత దారుణంగా ఈరోజు తెలంగాణ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ అంటే ఒకప్పుడు భారతదేశాన్ని ట్యాక్సులలో శాసించిన రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఇగో ఇది పరిస్థితి. దీని గురించి మాట్లాడవు, నిజాలు మాట్లాడవు. ఏమని ఉంటే ఊక ప్రజల్ని మభ్యపెట్టడము, మోసం చేయడం. అది కేసీఆర్ గారు ఒకసారి చెప్పిండు, డబ్బాలో గురకలాలు వేసి ఊపు చెట్టు ఉంటుంది, అట్లనే మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకున్నోడివి, సరే ఏం చదువుకున్నావు అది నాకు తెలియదు, కానీ నువ్వు చదువుకున్నోడివి అని నమ్ముతున్నా. నిజంగానే తెలియదు, మళ్ళీ నేను దాని మీద సెటిల్ వేస్తాను. నువ్వు చదువుకున్నోడివి, కొంచెం డేటా చూసుకొని మాట్లాడాలి. ఇట్లా అడ్డదిడ్డంగా ఏది నోటికి వస్తే అది మాట్లాడతాం అంటే కుదరదు. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడినావు. తమిళనాడు ఇక్కడ చూసుకో, తమిళనాడు 14%. తమిళనాడు పక్క రాష్ట్రం ఏడుంది? కర్ణాటక 4%. కేరళ ఇందాక చెప్పిన 9%. అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి, తెలంగాణ మాత్రం 0 అయిపోయింది. దీని గురించి మాట్లాడు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఎవరైనా సరే ముందు ఒక వ్యక్తి ఎట్లాంటివాడు అని చెప్పేసి ఎట్లా గుర్తుపడతాం మనం? వాడు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో హామీ, ఆ హామీని బట్టి ఆ వ్యక్తి ఎలాంటివాడో మనం డిసైడ్ చేయాలి. ఇచ్చినటువంటి హామీలని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందా? చేయలే. చేయకుండా ఏం చేశారు అంటే ఈ సన్నబియ్యం గురించి మాట్లాడండి. మళ్ళీ నేను దాని గురించి మాట్లాడకపోతే కష్టం ఉంటుంది. సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఏది చెప్తున్నారో చాలా మంచి పని చేస్తున్నారు. సరే, అది మీరు ఇస్తున్నారా, బీజేపీ ఇస్తున్నదా, అది వేరే సంగతి. చాలా మంచి పని చేస్తున్నారు. కానీ మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది? సన్నబియ్యం అని చెప్పేసి డైవర్ట్ చేయడం, హెచ్యూ అని చెప్పేసి డైవర్ట్ చేయడం, ఇంకేదో అని చెప్పేసి డైవర్ట్ చేయడం, రోజు డైవర్జన్ పాలిటిక్స్లే అవుతున్నాయి. పేద ప్రజలకి మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కమెంట్ చేయండి. సన్నబియ్యం అన్నది అందరికీ కరెక్ట్గా అందుతుందా అంటే లేదండి, ఆ సన్నబియ్యం బాగలేదు అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. నేను ఆ విమర్శలకు వెళ్ళను, ఎందుకంటే మంచి పని ఎవరు చేసినా మంచి అని చెప్పాలి. సరే, సన్నబియ్యం అనేది మంచి కాన్సెప్టే, అది కేసీఆర్ గారు కూడా తీసుకొస్తున్నారు. కేటీఆర్ గారు అయితే దానికోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిండు. సరే, గవర్నమెంట్ చేంజ్ అయితే అది వేరే సంగతి. సన్నబియ్యం ఇచ్చి మంచి పని చేసినారు. ఆ క్వాలిటీ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ప్రజల దగ్గర నుంచి విమర్శలు వస్తే మాట్లాడదాం. కానీ ఈ విషయం మీద మన కిరణ్ అన్న అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ విషయం మీద మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి. అదే కాకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం ఈ వీడియోని మర్చిపోదు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.